ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్న ముందస్తు చర్యలు చేపట్టకుండా వారి నడి రోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్ళెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో అన్నదాతలు కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలు అమ్ముకోవడానికి ఏపీలో అన్నదాతలు హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశే తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్ళుండి కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో దళారులు మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఫలితంగా మిల్లర్లు దళారులు ధాన్యం కొనడం నిలిపివేశారు. రైతులు బ్రతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి దోపిడీయే కనిపిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక రంగు మారుతుందన్న భయంతో మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాసుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి 2300, ఏ గ్రేడ్కు 2320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం 1725, ఏ గ్రేడ్కు 1740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు 300 నుంచి 400కు పైగా నష్టపోతున్నారు. ఇలా ఎకరాకు సుమారు 8000 నుంచి 10,000కు పైగా మద్దతు ధరను దళారులు మిల్లర్లు దోచేస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే సంచుల్లేవు, కూలీలు లేరు, ఇప్పుడు కొనలేమంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతున్నాయి. పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు దళారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. వారి ఆజ్ఞ లేనిదే రైతులకు సంచులు హమాలీలు వచ్చే పరిస్థితి లేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లోకి నింపుకొని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటి వల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు రైతు సేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. గతంలో ప్రభుత్వం గోనె సంచులు హమాలీలు రవాణా కోసం రైతుకు కొంత మొత్తం చెల్లించేది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్ చేసిన మిల్లులకు లోడ్ను తీసుకువెళ్లేవారు. వాహనాలు లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడం లేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి 68,000 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు. పౌర సరఫరాల సంస్థలో వాట్సాప్ ద్వారా రైతులు హాయ్ అని సందేశం పంపి వివరాలు నమోదు చేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ రైతులు హాయ్ అంటూ ఉంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా తమ గోడు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రయత్నించినా ఉలుకు పలుకు ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.